నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకంలో బుధ చంద్రుల కలయిక ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది? సప్తమంలో బుధ చంద్రుల కలయిక కన్యా రాశిలో ఉంటే ఏం జరుగుతుంది? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. జాతకంలో బుధ చంద్రుల కలయిక వల్ల ఏం జరుగుద్ది? అది మంచా చెడా చెప్పండి. గురుభ్యో నమః. ఇక్కడ మనందరి జాతకాల్లో గ్రహాల్లో మనకి బుధుడు చంద్రుడు యొక్క కలయిక అనేటువంటిది ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ జాతకంలో బుధ చంద్రుల కలయిక ఉండగానే అసలు జనరల్గా బుధుడు చంద్రుడు శత్రువు అని చెప్తారు. అసలు ఈ బుధుడు ఎవరు చంద్రుడు ఎవరు అన్నది మన వాళ్ళు గ్రహాలతో ఎందుకు ముడిపెట్టారు అన్నది ముందు తెలుసుకోవాలి. జనరల్గా మనసు కారకుడు చంద్రుడుగా చెప్పబడ్డాడు, చంద్రుడిని మనసు కారకుడుగా, అలాగే బుధుడిని బుద్ధి కారకుడుగా చెప్పబడ్డాడు. కాబట్టి మనసు చెప్పేది బుద్ధి ఎప్పుడు వినదు. సో దీనివల్ల ఏంటంటే మనసుకు బుద్ధి శత్రువు ఎప్పుడు కూడా. కాబట్టి చంద్రుడికి బుధుడు ఎప్పుడు శత్రువు. ఆ విధంగా మన వాళ్ళు చెప్పారు. కాబట్టి జాతకంలో ఎక్కడైనా సరే ఒక స్థానంలో ఉంటే, అంటే అది లగ్నంలో ఉందనుకోండి బుధ చంద్రుల యొక్క కలయిక, దానివల్ల ఏంటంటే మనసు చెప్పేది బుధుడు వినడు, అంటే బుద్ధి వినదు. కాబట్టి మనసుకి బుద్ధి ఎప్పుడు శత్రువుగా ఉంటుంది. కాబట్టి జాతకంలో బుధ చంద్రుల కలయిక ఉన్నటువంటి వాళ్ళు మనసుతో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, బుద్ధితో ఇంకో పని చేస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా గమనించడం ద్వారా బుధుడు చంద్రుడు ఎందుకు శత్రువులో మనకు అర్థమవుతుంది. ఓకే, కాలర్ ఉన్నారు తులసి. నమస్తే అండి తులసి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/12/1991. ఓకే, 20/12/1991 రాత్రి 8:15 నిమిషాలు. ఓకే అండి. ఎక్కడ జన్మించారు? భీముడు పశ్చిమ గోదావరిలో. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? భీముడోలు. ఏజ్ 34 ఎంత వచ్చింది, ఏం చేతులు అవ్వలేదు. 10 years నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పెడుతున్నాడు, కొంచెం సైకలాజికల్ గా ప్రాబ్లం ఉంది. అలాగమ్మా, ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి 20 డిసెంబర్ 91 రాత్రి 9:15 సమయం భీముడోలు అని చెప్పారు మీరు. లగ్నం కర్కాటక లగ్నం వస్తుంది. రాశి వచ్చేసి వృషభ రాశి, మృగశిర నక్షత్రం 2వ పాదం. జాతకంలో ఇక్కడ మీరు అడుగుతున్నారు అతను ఇంకా ఏమీ సెటిల్ అవ్వలేదని చెప్పి. జాతకంలో వచ్చేసి ఇక్కడ దశమాధిపతి అయినటువంటి కుజుడు పంచమంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈయనకున్నటువంటి దశాంతర దశలు, ఇప్పుడు మీరు కూడా అన్నారు సైకలాజికల్గా కొంత ఇబ్బంది ఉందని. ఇక మీదట ఆ ఇబ్బంది ఉండదమ్మా, అతను ఖచ్చితంగా ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. జూన్ 17 తర్వాత అతని జాతకరీత్యా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ సప్తమంలో శని అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. 2 మహాపురుష యోగాలు, అంటే శుక్రుడు ఇచ్చేటువంటిది అలాగే శని ఇచ్చేటువంటి 2 మహాపురుష యోగాలు కలిగి ఉన్నటువంటి జాతకం. అయితే ఒక్కొక్కసారి మనందరికీ కూడా సమయం అనేటువంటిది ఎంత జాతకం బాగున్నా కూడా ఒక్కోసారి దొరకదు సమయం. ఇక్కడ 3 గ్రహాలు స్వస్థానాల్లో ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే రవిరాహుల యొక్క కలయిక 6వ స్థానంలో ఉన్నందువల్ల కొంచెం గందరగోళం ఉంటుంది ఖచ్చితంగా అతనికి. మీరేం కంగారు పడద్దు. ఖచ్చితంగా ఈ జూన్ 17 తర్వాత బాగుంటుంది. కాకపోతే ఈయన్ని ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి. అలాగే ఒక లోటస్ అంటే తామర గింజల మాలని ఒకటి వేసుకోమని చెప్పండి. అమ్మవారి దగ్గర పెట్టుకొని నమ్మకంతో వేసుకోమని చెప్పండి. తప్పకుండా ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుంది. మరో కాలర్ ఉన్నారు, నరేంద్ర సిద్దిపేట నుండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలో వారి డేట్ ఆఫ్ బర్త్. మా మన్మరాలండి. డేట్ ఆఫ్ బర్త్ 3/12/2017. ఓకే, టైం అండి? మధ్యాహ్నం 12:30కు. ఓకే, ఎక్కడ జన్మించారు? జంగంలో అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి ఫ్యూచర్ ఎట్లుంటది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని తెలుసుకుందామని. ఓకే అండి, గురువు గారు మాట్లాడతారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ ఈ పాప యొక్క జన్మ లగ్నం వచ్చేసారు ఇక్కడ కుంభలగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో విద్యాస్థానంలో చక్కగా చంద్రుడు ఉన్నాడండి. చంద్రుడు ఉచ్చస్థానంలో ఉన్నందువల్ల విద్యలో ఎటువంటి ఆటంకాలు ఏమి ఉండవు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విద్యాస్థానాధిపతి శుక్రుడు రవితో ఉన్నప్పటికీ కూడా అది దశమంలో కేంద్రంలో ఉన్నందువల్ల గొప్పగానే ఉంటుంది. 12వ ఇంట్లో కేతు, 6వ ఇంట్లో రాహు, లాభంలో లగ్నాధిపతి అయినటువంటి శని, అలాగే
పంచమాధిపతి అయినటువంటి బుధుడు, 9వ ఇంట్లో రవి శుక్రులు, 10వ ఇంట్లో రవి శుక్రులు, 9వ ఇంట్లో కుజుడు గురువు, శుక్రుడికి కుజుడికి పరివర్తన యోగం ఉన్నటువంటి జాతకం. కాబట్టి లాభాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు, ధనాధిపతి భాగ్యస్థానంలో, పంచమాధిపతి లాభంలో, ఇలా చాలా బాగుంది జాతకంలో పెద్ద ఇబ్బందులు ఏం లేవు. కాబట్టి చంద్రదశ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి శుక్రుడు యొక్క అంతర్దశ జరుగుతుంది. ఇద్దరు కూడా లక్ష్మీ సహోదరులు కాబట్టి ప్రతి శుక్రవారం ఈ చంద్రదశ 2026 జూన్ వరకు ఉంటుంది. అప్పటి వరకు కూడా ఈ పాప జాతకంలో చిన్న ఇబ్బందులు రాకుండా వాళ్ళ తల్లి యొక్క ఆరోగ్యం కూడా బాగుండటం కోసం ప్రతి శుక్రవారం ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయించండి, బాగుంటుంది. ఓకే, అలాగే గురుగారు మరో కాలర్ ఉన్నారు. సుజాత, నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు అండి. ఓకే, చెప్పండి. డేట్ మీరు ఆఫ్ బర్త్. టీవీ చూస్తున్నారు, మా టీవీలో వినొద్దు, ఫోన్లో మాట్లాడండి. 13/8/94 అండి. ఎన్ని గంటలకి? నైట్ 8 గంటలకండి. ఎక్కడ పుట్టాడో ఎక్కడ తెలుసుకోవాలి? ఏం తెలుసు? ప్రకాశం జిల్లా ఇంకోల్ అండి. ఇంకోల్. ఓకే, ఏం తెలుసుకోవాలమ్మా? బాబు పెళ్ళి అండి. బాబు పెళ్ళి, వెరీ గుడ్. ఇక్కడ మీ అబ్బాయి యొక్క లగ్నం వచ్చేసి కుంభలగ్నం అమ్మ, రాశి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం, 4వ పాదం. జాతకంలో లగ్నాధిపతి లగ్నంలో ఉండే శాసమహాపురుష యోగం కలిగి ఉన్నప్పటికీ ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం దోషము. దీనివల్ల ఏమవుతుందంటే వివాహంలో దోషం ఏర్పడుతుంది. వయసు వచ్చినా కూడా వివాహం అవ్వదు, ఒకవేళ అయినా కూడా వివాహం నిలవజాలదు. కారణం ఏమంటే జాతకంలో భృగు అష్టకంలో నీచంలో పడిపోయి ఉన్నాడు. అంటే 8వ స్థానంలో శుక్రుడు నీచపడిపోయి ఉండటం, సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉండటం ఈ జాతకంలో ఉన్నటువంటి దోషం. ప్రస్తుతం శని మహాదశలో కుజుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. ఇది కూడా కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ తర్వాత మీరు వివాహ ప్రయత్నం చేయండి. ఈ సెప్టెంబర్ 24 తర్వాత మీరు వివాహ ప్రయత్నం చేస్తే అది కొంతవరకు మీకు ఫలించేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ దోషం ఉన్నది, దోషం లేకుండా లేదు. వచ్చే అమ్మాయి జాతకంలో ఈ సప్తమ స్థానం సప్తమాధిపతి స్ట్రాంగ్గా ఉంటే ఈ వివాహ జీవితం బాగుంటుంది, లేకపోతే ఎప్పుడు చిన్న గొడవలతోనే అలా నడిచిపోతూ ఉంటుందమ్మా. ఓకే, మరో కాలర్ సునీల్, ఈస్ట్ గోదావరి నుండి. నమస్తే అండి సునీల్ గారు. చెప్పండి. చెప్పాల్సింది మీరు సార్, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలో. 6/1/1987 అండి. ఓకే, టైం అండి? టైం మంగళవారం ఉదయం 9:20. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? ఈస్ట్ అనపత్తి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అండి. అలాగే గురువు మీదేనా ఈ జాతకం? నాదేనండి. ఓకే, ఇక్కడ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి లగ్నం వచ్చేసి మీది కుంభలగ్నం అండి, రాశి మీన రాశి, నక్షత్రం వచ్చేసి ఉత్తరాభద్ర నక్షత్రం 3వ పాదం, సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉన్నటువంటి జాతకం. లగ్నంలో గురువు 2వ ఇంట్లో చంద్రరాహులు, అలాగే కుజుడు దోషం కూడా ఉన్నది, కుజు దోషం రాహుతో ఉండటం వల్ల. కానీ చంద్రుడు ఉన్నాడు కదా అంటే రాహువు కానీ లేకపోయి ఉంటే ఆ దోషానికి పరిహారంగా కొంతవరకు మనం ఏదైనా చెప్పవచ్చు. కానీ రాహు ఉండటం వల్ల ఇక్కడ ఇబ్బంది కలగటానికి కారణమవుతుంది. ఎందుకంటే జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి సూర్యుడు లాభంలో ఉన్నప్పటికీ ఈ యొక్క జాతకంలో సర్పదోషం వల్ల ఆలస్యం అవటం లేదా వివాహ జీవితంలో సమస్యలు ఏర్పడటానికి కారణమవుతుంది. అయితే జాతకరీత్యా ఇక్కడ ఏకాదశంలో సూర్యుడు, అందులో కూడా గురువు లగ్నంలో ఉన్నప్పుడు సమస్త దోషాన్ని అరికట్టగలుగుతాడని చెప్తున్నప్పటికీ కూడా ఇబ్బంది కలగటానికి గల కారణమైంది. ఇదే వివాహం అనేటువంటిది సమయం పడుతుంది, ఇంకా దీనికి రెమెడీ ఏం లేదు. ఎందుకంటే కొద్దిగా వెయిట్ చేయటం తప్ప మనం ఏం చేసేదానికి లేదు ఇక్కడ. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఈ సర్పదోషానికి మాత్రం తప్పకుండా పరిహారం చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ కుజరాహుల యొక్క కలయిక ఉన్నది కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎప్పుడైనా మీరు కృతికా నక్షత్రం రోజున, అంటే ఒక నెలలో ఒక కృతికా నక్షత్రం వస్తుంది, ఆ రోజున తప్పకుండా మీరు ఎక్కడైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కళ్యాణం చేస్తూ ఉంటారు. ఈ కళ్యాణం చేసేటువంటి గుడిలో మీరు కూడా ఆ కళ్యాణంలో కూర్చొని పాల్గొని స్వామివారి యొక్క అక్షితలను తల మీద వేసుకోండి. అది మీకు కొంచెం ఉపశమనంగా ఉంటుంది, వివాహానికి దారి చూపిస్తుంది. ఓకే, మరో కాలర్ వెంకటలక్ష్మి, విజయనగరం నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి మేడం. ఓకే, 18/12/98 పుట్టాడు మేడం, నైట్ 12 గంటలకండి. ఓకే, కరెక్ట్ గా 12 గంటల? కరెక్ట్ గా 12 గంటలకు మేడం. ఓకే, ఎక్కడ జన్మించారు? విశాఖపట్నం జిల్లా తగరపులుసులో మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా అబ్బాయి జాబ్ ఎలా ఉంటది, ఆ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటది అని చెప్తారు. తల్లి అది 12కి 18 నైటా లేక తెల్లవారితే 18? తెల్లవారితే 18 సార్. ఓకే, వెరీ గుడ్. ఈ అబ్బాయి యొక్క జన్మజాతక రీత్యా లగ్నం వచ్చేసి కన్యా లగ్నం, రాశి వచ్చేసి వృశ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ దశమాధిపతి అయినటువంటి బుధుడు జాతకంలో 3వ ఇంట్లో చంద్రునితో ఉన్నాడు. ఇప్పుడే జాతకంలో చెప్పుకుంటూ ఉన్నాం, బుధ చంద్రుల యొక్క కలయిక జాతకంలో ఉంటే అలా ఉంటుందని. బుధుడు బుద్ధికారకుడు, చంద్రుడు మనసుకారకుడు. మనసు చెప్పేది బుద్ధి ఎప్పటికీ వినదు. అలాగే ఇతని యొక్క మనసు ఈ పని చేయరా అని చెప్తుంది, కానీ బుద్ధి వద్దురా అని చెప్తుంది అనమాట. దానివల్ల జీవితంలో స్థిరపడటానికి సమయం పడుతుంది. అందులో ఇప్పుడు శుక్రుల్లో చంద్రుడే జరుగుతూ ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరమైన అయినప్పటికీ, ఎందుకంటే కుటుంబ ధనాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు జాతకంలో 4వ ఇంట్లో మాతృస్థానంలో ఉన్నంత వరకు తల్లి యొక్క అండదండల వల్ల, తల్లి దీవెనల వల్ల ఆయన జీవితం బాగా గడిచిపోతూ ఉంటుంది హాయిగా. దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ ఆ బుధచంద్రుల యొక్క కలయిక జాతకంలో పరాక్రమ స్థానంలో ఉన్నందువల్ల ఒక భయం ఏర్పడుతుంది. ఆ భయం నుంచి బయటపడితే బాగుంటుంది. అది మీరు తప్పకుండా ఆయన స్థిరపడాలి అంటే మాత్రం అతనికి ధైర్యం చెప్పండి. మనసు చెప్పిందే వినాలి తప్ప బుద్ధి చెప్పేది వినాల్సిన అవసరం లేదు. బుద్ధి అది పాడు బుద్ధి అని చెప్తారు. అర్థమైందా? ఒకటి మనసు అనేది నిక్కచ్చగా, అందుకే చెప్తారు ఎక్కడైనా మనం ఏదైనా చేస్తే నీ మనసాక్షిగా చెప్పు అంటారు. అంటే మనసు ఎప్పుడూ నిజం చెప్తుందని, బుద్ధి ఎప్పుడూ కూడా అది వక్ర బుద్ధిగానే ఉంటుంది. కాబట్టి ఈ రెండింటినీ కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోగలిగితే అతని జీవితంలో బాగుంటాడు. దానికి కారణం ఈ జాతకంలో దశమాధిపతి లగ్నాధిపతి అయినటువంటి బుధుడు నీచిపడి ఉన్నటువంటి చంద్రునితో కలిసి ఉన్నందువల్ల అతని జీవితంలో ఇలాంటి సమస్య ఏర్పడింది. దీనికి మరి పరిహారం కావాలి కదా గురువుగారు అంటారు. విష్ణు సహస్రనామాన్ని చదవమని చెప్పండి, నేర్చుకోమని చెప్పండి. విష్ణు సహస్రనామం వల్ల తప్పకుండా అతనికి మంచి బుద్ధి కలిగేదానికంటే అతను తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడే అతని జీవితంలో నిలబడగలుగుతాడు. మరొకళ్ళ స్వాతి హైదరాబాద్ నుండి. స్వాతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలో వారి డేట్ ఆఫ్ బర్త్? మా బాబు గురించి. పేరు వంశీకృష్ణ, డేట్ ఆఫ్ బర్త్ 6th July 1992. ఓకే అండి. టైం అండి? సాయంత్రం 7:20 PM. ఎక్కడ జన్మించారు? హైదరాబాద్. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి? బాబు గురించి అండి. బాబు సెటిల్ కావలేదు, వాళ్ళ మ్యారేజ్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కి వాళ్ళకి జాబ్ కి ఏమో ఇది అయితే లేదండి, సెట్ అయిపోలేదు. ఇక్కడ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అమ్మ, లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం 2వ పాదం. లగ్నంలో రాహు 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో శని వక్రించి, 5వ ఇంట్లో కుజుడు స్వస్థానంలో, సప్తమంలో రవి శుక్రకేతువులు, 6వ స్థానాధిపతి శుక్రుడు సప్తమంలో రవితో దోషాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. దానివల్ల వివాహంలో సమస్య ఉంటుంది. 6వ స్థానాధిపతి సప్తమంలో, సప్తమాది అష్టమంలో, ఇవన్నీ కూడా దోషాలే. తర్వాత 9వ ఇంట్లో గురువు ఉన్నాడు. లగ్నాన్ని చూస్తూ తండ్రి కుటుంబం ఉన్నంత వరకు ఆయన బాగా ఆనందంగా అనుభవించేదానికి గల కారణం. అయితే ఇక్కడ పరివర్తన యోగం ఉంది కాబట్టి కొంచెం ఉద్యోగంలో స్థిరత్వం లేదన్నారు, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు గురుదశ జరుగుతుంది కాబట్టి ఈ డిసెంబర్ తర్వాత వస్తుందమ్మా. ఆయన నేను చదివిన దానికి ఆయన చేసేదానికి సంబంధం లేదన్నారు, అలాగే ఉంటుంది. వచ్చిన దాన్ని ఇష్టపడి దాన్ని మనం మార్చుకోగలిగితే బాగుంటుంది. కానీ వివాహ జీవితం అంత బాలేదు. కారణం ఏమంటే సప్తమ శుక్ర రవి కేతువుల కారణంగా 6వ స్థానాధిపతి సప్తమంలో, సప్తమాధిపతి అష్టమంలో ఉండటం ఇది చాలా దోషకరమైనటువంటిది. దీనికి సరైనటువంటి అమ్మాయిని తీసుకొచ్చి చేసినా కూడా మనవాడి జీవితం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమలు ఉన్నా కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. దాన్ని కొంచెం మీరు చూసుకొని, అంటే నిలబడగలిగేటువంటి అమ్మాయిని మాత్రమే మీకు దగ్గరగా ఉండేవాళ్ళు లేదా అతను ఇష్టపడినటువంటి వాళ్ళను ఏదో చూసి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కారణం ఏమంటే 6వ స్థానాధిపతి సప్తమంలో ఉన్నా, సప్తమాధిపతి అష్టమంలో ఉన్నా, లేదా సప్తమాధిపతి వ్యయంలో ఉన్నా, ఎక్కడున్నా సరే వ్యయాధిపతి ఉన్నా కూడా అది దోషాన్ని ఇస్తుంది. దీనివల్ల వివాహ జీవితంలో తప్పకుండా సమస్య ఉంటుంది. కాబట్టి వచ్చే అమ్మాయి యొక్క జాతకాన్ని చూసి మాత్రమే ఈయన యొక్క జాతకంలో ఉన్న వివాహ దోషానికి పరిహారం చేయవలసి ఉంటుంది. కానీ వృత్తికి సంబంధించి మాత్రం అతను వచ్చిన దాన్ని ఇష్టపడి చేసుకుంటే గొప్పగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, సప్తమంలో బుధ చంద్రుల కలయిక కన్యా రాశిలో ఉంటే ఏం జరుగుతుంది? ఇక్కడ
జాతకంలో మీన లగ్నానికి సప్తమంలో కన్యారాశి ఉంటుంది. ఈ కన్యారాశికి అధిదేవత బుధుడు. ఈ బుధుడు తన స్వస్థానంలో ఉన్నప్పుడు ఏమంటే భద్రమహాపురుష యోగాన్ని ఇస్తాడు. ఇలా ఈ భద్రమహాపురుష యోగాన్ని ఇచ్చినప్పుడు భార్య చాలా తెలివైనటువంటిది, తర్వాత బుద్ధిమంతురాలై ఉన్నప్పటికీ కూడా చంద్రుడు జాతకంలో ఇక్కడ ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, బుద్ధి చెప్పినది మనసు చెప్పేది బుద్ధి వినదని. ఆ చంద్రుడు ఉండటం వల్ల రెండిటికి ఇబ్బంది వలన భార్యాభర్తల మధ్య భార్య ఎంత చక్కగా చెప్తున్నా కూడా ఈ భర్త వినడు. దీనివల్ల విభేదాలు వస్తాయి. ఆమె గట్టిగా ఉండే భార్య అయితే మాత్రమే వాళ్ళ కుటుంబ జీవితం నిలుస్తుంది, లేకపోతే నిత్యం కలహాలతో ఉంటుంది. ఓకే, ఇంకా ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఇక్కడ జాతకరీత్యా అదే చెప్తున్నామా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే బుధచంద్రుల యొక్క కలయిక అనంగాల్నే బుధుడు భద్రమహాపురుష యోగాన్ని ఇచ్చున్నాడు కదా, అది పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు కదా, అంటే ఇక్కడ సంతానం కూడా ఏమవుతుందంటే తల్లి మాటే వింటారు చివరికి. అప్పుడు ఏమవుతుందంటే తండ్రికి వ్యతిరేకం అయిపోతారు. అంటే మిగతా ప్లానెట్స్ కూడా దానికి అనుకూలించాలి. కాబట్టి జాతకంలో ఎవరికైనా బుధచంద్రుల కలయిక ఏ స్థానంలో ఉంటే, ఇప్పుడు ఇందాక ఒక అబ్బాయి జాతకం చూసాం, అతను సైకలాజికల్గా కూడా భయపడుతూ ఉంటాడు. దానికి కారణం చాలా రకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఈ స్థానాన్ని బట్టి, ఇప్పుడు 3వ స్థానాన్ని పరాక్రమ స్థానం అంటాం. ఇక్కడ బుధచంద్రుల కలయిక అతని భయాన్ని ఇస్తుంది, అంటే అతని యొక్క ధైర్యం అనేది లేకుండా పోతుంది అనమాట. అదే 4వ స్థానం నుండి శత్రుస్థానం ఉందనుకోండి, తల్లితో విభేదాలు వస్తాయి, చదువులో ఇబ్బందులు కలుగుతాయి. ఇట్లాగా చాలా రకాల కారణాలు ఉంటాయి అన్నమాట. ఉన్న స్థానాన్ని బట్టి మనం చెప్తూ ముందుకెళ్ళాలి. కాలర్ ఉన్నారు, సరస్వతి గజ్వేల్ నుండి. నమస్తే అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలో వారి డేట్ ఆఫ్ బర్త్. మేడం 6వ తారీఖు 5వ నెల సార్. ఓకే, 1995. 95. ఓకే, టైం అండి? టైం మార్నింగ్ 11:45. ఓకే, ఎక్కడ జన్మించారు? సిద్దిపేట ఇంట్లోనే. ఓకే, చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి? నా ఫ్యూచర్ గురించి సార్, మా హస్బెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అర్థం కాలేదు తల్లి, మరొకసారి. నా ఫ్యూచర్ గురించి తెలుసుకోండి సార్. అలాగే. ఫ్యూచర్ ఇక్కడ జన్మజాతకం వచ్చేసి మీది కర్కాటక లగ్నం, కర్కాటక రాశి, నక్షత్రం వచ్చేసేమో పునర్వసు నక్షత్రం 4వ పాదం. జన్మజాతకంలో కుజచంద్రుల యొక్క కలయిక ఉన్నది. ఇక్కడ దీన్ని చంద్రమంగళ యోగంగా, నీచబడ్డటువంటి కుజుడికి నీచవంగ రాజయోగం అంటాం. 4వ స్థానంలో రాహు ఉన్నాడు. అది రాహు వచ్చేసి స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. పంచమంలో ఇక్కడ జాతకంలో వచ్చేసి గురువు, సప్తమంలో సప్తమాధిపతి అయినటువంటి శని అష్టమంలో ఉన్నాడు. 9వ ఇంట్లో శుక్రుడు లక్ష్మీ యోగాన్ని ఇస్తున్నాడు. 10వ ఇంట్లో రవి కేతువుతో ఉన్నాడు. బుధుడు ఇక్కడ జాతకంలో లాభం. అయితే ఇక్కడ జాతకరీత్యా బుధ మహాదశ జరుగుతుంది, రాహు యొక్క అంతర్దశ. కాకపోతే ఇక్కడ జాతకంలో సప్తమాధిపతి ఇప్పుడే చెప్పాను అష్టమంలో ఉండకూడదు. అది స్వస్థానమై ఉన్నప్పటికీ కూడా వివాహం జరిగినా కూడా వివాహంలో దోషం ఏర్పడుతుంది. కాబట్టి అది సొంత ఇల్లై ఉన్నా కూడా దోషాన్ని ఇవ్వడం అనుకోవద్దు. కర్కాటక రాశికి కుజచంద్రుల యొక్క సమదృష్టి సప్తమం మీద ఉండటం వల్ల, సప్తమాధిపతి అష్టమంలో ఉంటే తప్పకుండా దోషం ఉంటుంది. అదే గురువు దృష్టి ఉన్నట్లయితే అది లేకుండా ఉండేది. కానీ గురువు యొక్క దృష్టి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడి మీద ఉన్నది. కాబట్టి మీరు కొంచెం శ్రమించడం ద్వారా, అంటే మీరు ఏదైనా చదువుకోనో లేకపోతే ఏదైనా ఒక చిన్న వృత్తిని ఏర్పాటు చేసుకుంటే మీరు భవిష్యత్తులో మీరు ముందుకు వెళ్ళేదానికి బాగుంటుంది. మీ భవిష్యత్తు మీరు తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. కానీ ఈ సప్తమ స్థానాధిపతి అష్టమంలో ఉండటం అది ఎప్పటికైనా దోషమే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మరో కాలర్ చంద్రయ్య నాగర్ కర్నూలు నుండి. నమస్తే అండి. మేడం ఎవరి గురించి తెలుసుకోవాలో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సింధు మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? 16/1/2002 మేడం. ఓకే, టైం అండి? ఉదయం 6 గంటలకు మేడం. ఓకే, ప్లేస్ ఎక్కడ జన్మించారు? ప్లేస్ తెలకపల్లి మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపకు పెళ్లి చేస్తున్నాం అనుకుంటున్నాం. కొంచెం క్యాన్సల్ అవుతున్నాయి, కుదురుతున్నాయి, అందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అట్లా గురుగారు ఇక్కడ నమస్తే అండి. ఇక్కడ మీ యొక్క పాప లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ మీ అమ్మాయిది మకర రాశి, నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం 2వ పాదం. లగ్నకేతు 2వ ఇంట్లో రవి బుధ శుక్ర చంద్రులు, 4వ ఇంట్లో కుజుడు దోషంలో కుజదోషం, 6వ ఇంట్లో శని వక్రించి, సప్తమంలో గురు రాహుల యొక్క కలయిక. ఈ సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉండటం వల్ల వివాహంలో దోషానికి గల కారణం, అలాగే కుజదోషం కూడా ఒక కారణం. ఈ 2 కుజదోషం సర్పదోషానికి ఉన్నందువల్ల తప్పకుండా ఇందాకే ఒక ఆయనకి చెప్పాను కదా, అట్లాగా కుజుడు దోషంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అలాగే రాహుకేతులు ఇది ఉంది కాబట్టి
ఈ రాహుకేతులు సర్పకారకులుగా అంటారు కాబట్టి అది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఒకసారి చేయించండి. కానీ జాతకంలో ఉన్నటువంటి గురు రాహుల యొక్క కలయిక, గురువు చండాలుడు కలిసి ఉన్నటువంటి యోగం ఉన్నందువల్ల ఇది కొంచెం ప్రతికూలమైనటువంటి ఇబ్బందులను కలిగించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం తప్పకుండా అప్పుడప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణంలో అంటే వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళు ఆ కళ్యాణాన్ని అక్షంతలు కానీ శిరస్సును ధరించడం ద్వారా బాగుంటుంది. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది కాబట్టి గురువులో కూడా ఈ సెప్టెంబర్ తర్వాత వివాహం చేసేదానికి అవకాశం ఉంది. ప్రయత్నం చేయండి. ఓకే, మరో కాలర్ రాము అనకాపల్లి నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ అండి 17/10/2000. ఓకే, టైం అండి ఎక్కడ జన్మించారు? అలాగే టైం ఉదయం 9:23 అండి. ఓకే, ఎక్కడ జన్మించారు? నర్సీపట్నం అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే పాప మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఏమైనా దోషాలు ఉన్నాయి ఏంటనే. ఓకే, మాట్లాడతారు గురుగారు. నమస్తే అండి. ఇక్కడ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో లగ్న శుక్రుడు, 2వ ఇంట్లో కేతు, సప్తమంలో శని వక్రించి, గురువు వక్రించి చంద్రుడు, అలాగే అష్టమ రాహు, దశమంలో కుజుడు, 12వ ఇంట్లో రవి బుధులు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ జాతకంలో కుజుడికి రవికి అలాగే శుక్రునికి పరివర్తన యోగం ఉంది. రాహు దశ జరుగుతుంది. రాహు అష్టమంలో ఉన్నాడు. సప్తమాధిపతి యొక్క ఈ అంతర్దశ జరుగుతుంది. అయితే ఇక్కడ జాతకరీత్యా వివాహం అన్నది మీరు ఈ అక్టోబర్ లోపు చేయగలిగితే చేయాలి. లేదు అంటే మాత్రం మీరు చేయలేను అంటే 2026 సెప్టెంబర్ అంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో వివాహం కుదిరేదానికి అవకాశం ఉంటుంది. మరో కాలర్ తేజ ఈస్ట్ గోదావరి నుండి. తేజ గారు నమస్తే. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 36/1996 మేడం గారు. 36/1996 అండి. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? టైం? ఆదివారం అండి, 6:30 అండి, సాయంత్రం అండి. ఓకే, ఎక్కడ జన్మించారు? అనపర్తి అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ కోసం మేడం గారు. ఓకే, గురుగారు ఇది మీదేనా జాతకం? నాదండి. ఓకే, మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి వచ్చి లగ్నం వచ్చి ధనుర్లగ్నం, ధనుర్రాశి, మూలా నక్షత్రం 2వ పాదం. లగ్నంలో గురుచంద్రుల యొక్క కలయిక అద్భుతంగా ఉంది. దీన్ని అద్భుతమైన గజకేశ్వర యోగం, హంస మహాపురుష యోగం అంటాం. అయితే ఇక్కడ విద్యాస్థానంలో శనికేతుల కలయిక, అలాగే 6వ ఇంట్లో శుక్రుడు వక్రించి కుజునితో, సప్తమంలో రవి బుధుల యొక్క కలయిక, సప్తమంలో బుధుడు ఇక్కడ జాతకంలో చక్కగా బుధాదిత్య యోగంలో భద్ర మహాపురుష యోగంలో ఉన్నటువంటి జాతకం. దశమంలో రాహు. 4 స్థానాల్లో 4 కేంద్రాల్లో గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ 1, 4, 7, 10 స్థానాల్లో నీకు గ్రహాలు ఉన్నాయి. కన్యా రాహు మంచివాడే, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ సుఖస్థానమైనటువంటి శనికేతువుల యొక్క కలయిక కొంచెం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మీరు వివాహం అన్నది పక్కన పెట్టండి. వివాహం అనేది ఖచ్చితంగా జరుగుతుంది డిసెంబర్ తర్వాత. కానీ ఒకసారి ఆరోగ్యరీత్యా ఈ ఉదర సంబంధమైన ఇక్కడ ఈ భాగాల్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో ఒకసారి చెక్ చేయించుకోండి. అది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోవటం మీకు ఉపయోగపడుతుంది. గ్యాస్ట్రిక్ అని ఇంకొకటని ఇలా ఆలోచిస్తూ కూర్చోవద్దు. ముందు చెక్ చేయించుకొని మెడిసిన్ తీసుకోండి, దానివల్ల మీకు బాగుంటుంది. ఓకే గురుగారు, ఈ రోజు బుధ చంద్రుల కలయిక గురించి తెలుసుకున్నాం. సో రేపటి టాపిక్ ఏంటి, ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు జాతకంలో గ్రహ సంచారంలో మేషంలో శుక్రుడు ఉన్నాడు. ఆ శుక్రుడు మేషంలో ఉంటే ఏమవుతుందో తెలుసుకోండి. ఓకే, సో గురుగారు ఈరోజు కాలర్స్ అందరికీ కూడా చక్కటి పరిష్కారాలు అలాగే వారి జాతకంలో ఉంటుంది అనే విషయాలన్నీ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.